ఇవాళ దేశంలో ఎక్కడ లేదండి. రామచంద్రరావు గారు వినండి, కవిత గారు వినండి ఈ విషయాన్ని, కేటీఆర్ మీరు కూడా వినండి, బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఈ అంశాలు వినండి, ఈ సంక్షేమం వినండి. దేశంలో ఎక్కడా లేదు. 40% వైకల్యం ఉంటే అన్ని సంక్షేమ పథకాలకు అర్హులు అని వికలాంగుల హక్కుల చట్టం 2016 చెప్తా ఉంది. ఈ చట్టం ఎప్పుడు ఆమోదం పొందింది? 2016లో ఆమోదం పొందింది. ఈ చట్టాన్ని మీరైతే తెలియదండి, ఈ చట్టాన్ని రూపొందించింది ఆనాటి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఏకసభ్య కమిషన్ తోని వికలాంగుల హక్కుల చట్టం రూపొందించారు. ఆ రోజు కూడా పార్లమెంటులో, రాజ్యసభలో సీతారాం యేచూరి కానీ, ఆనంద్ శర్మ కానీ, గులాబ్ నబీ ఆజాద్ కోరిక మేరకు ఈ చట్టాన్ని మీరు ఆ రోజు ఆమోదించారు. మరి కేంద్ర పార్లమెంటరీ చట్టం కదా, పార్లమెంటరీ యాక్ట్ 40% ఉంటే అన్ని సంక్షేమ పథకాలకు అర్హులని చెప్తుంది. కానీ కేంద్రం 80% పైబడి ఉంటేనే పెన్షన్ స్కీమ్ కి అర్హులని చెప్తుంది. కేంద్ర పెన్షన్ స్కీమ్ కి 80% పైబడి ఉంటేనే కేంద్రం ఆధ్వర్యంలో వచ్చే వికలాంగుల సహాయ పరికరాలకి అర్హులని చెప్తుంది. అరే, కేంద్రం చేసిన చట్టం కేంద్రమే తూట్లు పొడిస్తే ఎట్లా? మరి వికలాంగుల సంక్షేమానికి దిక్కెవరు? కానీ మేమిక్కడ 40% వైకల్యం ఉంటే వికలాంగుల కార్పొరేషన్ నుంచి ఎయిడ్స్ అండ్ అప్లియన్సెస్ కి అర్హులు అని చెప్పేసి మేము జీవో నెంబర్ 18 తీసుకొచ్చాము. ఇవాళ వికలాంగుల స్కూటీల కొరకు, ఇవాళ ల్యాప్టాప్ల కొరకు, బ్యాటరీ వీల్ చైర్స్ కొరకు, ఇన్నోవేటివ్ బ్యాటరీ వీల్ చైర్స్ కొరకు, బిజినెస్ ఎంపవర్ కార్డ్స్ కొరకు, బిజినెస్ ఆటోల కొరకు, సమస్త వికలాంగుల పరికరాలకి తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది 40% పైన వికలాంగులు ఇవాళ పరికరాలకు అప్లై చేసుకున్నారు. రేపు మనం దాదాపు 10,000 మందికి ఇవ్వబోతున్నాం. రామచంద్రరావు గారు, నీకు వికలాంగుల సంక్షేమమైన చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, మోదీతో మాట్లాడి, కేంద్రంలో అధికారంలో ఉన్న మీ బీజేపీ పార్టీతో మాట్లాడి 40% వైకల్యానికి నువ్వు ఎయిడ్స్ అండ్ అప్లియన్సెస్ అందించగలవా అని అడుగుతున్నాను. మరొక అంశం, మన రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ ఒక విషయం గుర్తు చేస్తాను. ఈ దేశంలో వికలాంగుల పెన్షన్ స్కీముని మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. నెలసరి పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వికలాంగులకు సంక్షేమ శాఖలు ఏర్పరిచింది కాంగ్రెస్ పార్టీ. వికలాంగుల కార్పొరేషన్ ఏర్పరిచింది కాంగ్రెస్ పార్టీ. వికలాంగులకి విద్యలో, ఉద్యోగంలో రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వికలాంగులకి స్థానిక సంస్థల్లో ఛత్తీస్గఢ్ లో, మహారాష్ట్రలో రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆర్జీఎన్ఎఫ్ ద్వారా ప్రతి సంవత్సరం రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు వేలాది మంది వికలాంగులకి ఉచితంగా సహాయ పరికరాలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. వేలాది మంది నిరుద్యోగ యువకులు పిహెచ్డి చేసుకోవడానికి ఆర్జీఎన్ఎఫ్ ద్వారా స్కాలర్షిప్లు ఇచ్చింది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు. వికలాంగులకి అంత్యోదయ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వికలాంగులకి ఉపాధి హామీ పథకం కింద 150 రోజుల పని కల్పించింది కాంగ్రెస్ పార్టీ. అసలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏదైనా చట్టం చేసింది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది. ఇవాళ 4016 పెన్షన్ నుంచి 6000 రూపాయల పెన్షన్ ఖచ్చితంగా పెంచుతాం.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం వికలాంగుల ఆత్మబంధు ప్రభుత్వం. 6,000 పెన్షన్ బరాబరిస్తాం. మరి రామచంద్రరావు గారు, కేంద్రం ఎంత పెన్షన్ ఇస్తుందండి? కేంద్రం పరిధిలో వికలాంగులు లేరా? కేంద్ర బడ్జెట్ లో వికలాంగులకు వాటా లేదా? మా సంక్షేమం చూడాల్సిన బాధ్యత మీకు లేదా? పార్లమెంటరీ యాక్ట్ కదా, వికలాంగుల హక్కుల చట్టం 2016, 5% బడ్జెట్ ఇవ్వాలి కదా. మరి 20 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కదా. మరి 20 లక్షల కోట్ల బడ్జెట్ అంటే 5% వికలాంగులకు రావాలి కదా. పార్లమెంటరీ యాక్ట్ చెప్తుంది కదా. 1,00,000 కోట్లు రావాలి కదా. మరి 1,00,000 కోట్లు వస్తే ఈ దేశంలో ఉన్న ప్రతి వికలాంగుడికి ప్రతి 1,000 రూపాయలు ఇవ్వచ్చు కదా. మరి మీరెంత బడ్జెట్ ఇస్తున్నారు? ఇవాళ మీరు ఇస్తున్న పెన్షన్ సార్, రామచంద్రరావు గారు వినండి, 300 రూపాయలు. 300 రూపాయలండి వికలాంగులకు మీరు ఇస్తుంది. 300 రూపాయలు. వినండి రామచంద్రరావు గారు, మీ చెవికి వినపడాలి ఇది. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీ చెవులకు వినపడాలి. 300 రూపాయలు సార్. ఎట్లా సంక్షేమం చేస్తావు? ఒక గానుగు నూనె ప్యాకెట్ వస్తుందా? ఒక అర్ధ కేజీ మటన్ వస్తుందా? ఒక కేజీ ఉప్పు, పప్పు ఇలాంటి కొనుక్కోగలుగుతామా? 300 రూపాయలు సార్ మీరు ఇస్తుంది. మీరు వికలాంగుల సంక్షేమం గురించి మాట్లాడతారా? సిగ్గు శరం ఉండాలి, లజ్జ ఉండాలి మీకు. 300 రూపాయలు మీరు ఇస్తుంది. ఎంతమందికి ఇస్తున్నారో తెలుసా మీరు? 20,578 మందికి. 20,578 మందికి. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది 4,83,573 మందికి. మీ కేంద్రం ఇస్తుంది సంవత్సరానికి 7,63,00,000. నెలకొచ్చేసి 61,73,400. ఒక్క నెలకి వికలాంగులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది 200 కోట్ల రూపాయలు. ఎట్లా మాట్లాడతారు రామచంద్రరావు గారు మీరు? ఎట్లా మాట్లాడతారు బండి సంజయ్ గారు మీరు? ఎట్లా మాట్లాడతారు కిషన్ రెడ్డి గారు? సిగ్గనిపించట్లా? 61 లక్ష ఎక్కడుంది? నెలకి 200 కోట్లు ఎక్కడుంది? 20,000 మందికి మీరు ఇస్తున్నారు. మరి మిగతా అందరికి ఎవరిస్తారు? మీ తాత ముత్తాతలు వచ్చి ఇస్తారా? ఎవరిస్తారయ్యా? ఎవరిస్తారు? మాకు హక్కులు లేవా? ఇవాళ మీరు అందరూ ఆలోచన చేయాలి కదా. 80% పైన ఉంటేనే పెన్షన్ ఇస్తున్నారు. 80% అంగవైకల్యం పైన ఉంటే ఈ 300 ఇస్తున్నావు. మరి 80% లోపల ఉన్నోళ్ళు వికలాంగులు కారా? వికలాంగులు కారా? మరి యూడిఐడి సర్టిఫికేట్ ఎందుకు ఇస్తున్నావు? మరి 80% లోపల ఉన్న వాళ్ళకి మరి కేంద్ర సర్వీస్ ఉద్యోగాల్లో వారు రిజర్వేషన్ ఇస్తావా? మరి 18 ఏళ్ళు నింతేనే ఇస్తున్నావు పెన్షన్. మరి పుట్టగానే యూడిఐడి సర్టిఫికేట్ ఇస్తున్నామే, పుట్టగానే సదరం సర్టిఫికేట్ ఇస్తున్నామే, సదరం సర్టిఫికేట్ ఇచ్చిన వెంటనే మేము తెలంగాణలో పెన్షన్ ఇస్తున్నామే. ఇవాళ దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చకి ఇలా తెలంగాణ రాష్ట్ర వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్లు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు, నేను ఒక కార్పొరేషన్ చైర్మన్ గా కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ని కలిశాం. సార్ మీరు పెన్షన్ ఇలా ఇస్తున్నారు, మీరు ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ఇలా ఇస్తున్నారని చెప్పాం. వారికి త్వరలోనే 300 నుంచి
3000 పెన్షన్ కి పెంచాలని మేము వినతి పత్రం ఇచ్చొచ్చాం. రామచంద్రరావు గారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు మరి ఈ 300 పెన్షన్ ని, కేంద్రం ఇచ్చే 300 పెన్షన్ ని 3000 రూపాయలకి పెంచి ఇప్పించే శక్తి నీ దగ్గర ఉందా? 4000 పెన్షన్ 6000 చేయించలేకపోతే నేను నా పదవులకు రాజీనామా చేస్తా. మరి 300 పెన్షన్ 3000 ఇప్పించలేకపోతే మరి 5% బడ్జెట్ పార్లమెంటరీ యాక్ట్ ప్రకారం మీరు కేంద్రంలో ఇప్పించలేకపోతే మీరు పదవులకు రాజీనామా చేస్తారా అని అడుగుతున్నాను. బహిరంగ చర్చకు రండి సార్. పోనీ బీజేపీ ఆఫీస్కి రమ్మంటావా? వస్తా. పోనీ గాంధీ భవన్కి వస్తావా? పోనీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తావా? అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తావా? వికలాంగుల సంక్షేమం మీద కేంద్రం ఇంకా చాలా మోసం చేస్తుంది. ఇప్పుడు ఇంకా చెప్తే చాలా ఉన్నాయి. శాంతాడంత లిస్తుంది కేంద్రం చేస్తున్న అన్యాయం. మరి అన్ని విషయాలు మీరు బహిరంగ చర్చకు వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. మీరు బహిరంగ చర్చకు వస్తారా? మరి తోక ముడుస్తారా? కాబట్టి అబద్ధాలని ప్రచారం చేయడం, అబద్ధాలని మాట్లాడడం, అబద్ధాలని రుద్దడం, రాజకీయాల కోసం ఎంత స్థాయికైనా దిగజారుతారా? వికలాంగులు కూడా వాడుకుంటారా మీరు? కాబట్టి మీరు పెంచినా పెంచకపోయినా రాష్ట్రంలో మేము పెన్షన్ పెంచుతాం. మరొక మాట, మీరు కేంద్రంలో గనక వికలాంగుల పెన్షన్ పెంచడంతో పాటు 5% బడ్జెట్ ఇవ్వడంతో పాటు మాకు ఎమ్మెల్యే సీట్లలో రిజర్వేషన్ కావాలి, ఎంపీ సీట్లలో రిజర్వేషన్ కావాలి. చట్టసభల్లో వికలాంగుల సంక్షేమం మీద మేము మాట్లాడాలి. చట్టసభల్లో వికలాంగుల సంక్షేమం మీద వికలాంగ ఎమ్మెల్యే మాట్లాడాలి, వికలాంగుడైన ఎంపీ మాట్లాడాలి. మాకు రిజర్వేషన్ కావాలి. మనకు రిజర్వేషన్ కావాలా వద్దా? కావాలన్న వారి చేతులు లేపండి. మరి రామచంద్రరావు గారు చూడండి, కేంద్రంతో మాట్లాడి మరి మాకు రిజర్వేషన్ ఇస్తారా? బిడ్డ గుర్తుంచుకో, డిసెంబర్ 1 జంతర్ మంతర్ దగ్గర దేశవ్యాప్తంగా ఉన్న వికలాంగులు, లక్షలాది మంది వికలాంగులతోని మేము అక్కడ ధర్నా చేయబోతున్నాం. ఖచ్చితంగా వికలాంగులతోని రాజకీయ భూకంపం సృష్టిస్తాం.